వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కలకుర్తి డివిజన్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా పోలీసులు చాకచక్యంతో పట్టుబడింది. 6 నిందితుల నుండి 6 లక్షల రూపాయల నగదు, దొంగట్టు సాధనాలు స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. కలకుర్తి పట్టణంలో డీఎస్పీ కార్యాలయం ముందు మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడారు. గురువారం ఉదయం వెల్దండ, వంగూరు పోలీసుల సంయుక్త తనిఖీలో 6 నిందితులు పట్టుబడ్డారు. వారి నుండి సుమారు మారుతి ఎక్స్ప్రెస్సో కార్ TS08JF 8318, 6 మొబైల్స్, ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇక నిందితుల వివరాలకెళ్తే కొలకలపల్లి నాగేష్ A1 ప్రధాన నిందితుడిగా గుర్తించారు. గతంలో ఎల్బీ నగర్ చైతన్యపురిలో దొంగల కేసులో పొట్ట వెంకటయ్య, A2 యనుమల జంగయ్య, A3 కొంచెపు సైదులు, A4 పేరుమల రామస్వామి, A5 దొడ్డి యాదయ్య, A6 వీరంతా కొండారెడ్డిపల్లి, గుండాల గ్రామాలకు చెందినవారు. మద్యానికి బానిసై సులభ డబ్బు కోసం ముఠా ఏర్పాటు చేసుకున్నారు. వీరు దొంగతనం నేరాల తీరు, పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని ఎవరు లేనప్పుడు తాళాలు పగలగొట్టి నగదు, బంగారం దోచుకునేవారు. ఇటీవల కలవకుర్తిలో వృద్ధుల ఇంట్లో ఎలక్ట్రీషియన్ల మణి చొరబడి ఆమెపై దాడి చేసి మెడలో గొలుసు దోచారు. వంకూరు, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కలవకుర్తి ప్రాంతాల్లో వరుస దొంగతనాలకి ముఠా బాధకం. పోలీసు విజ్ఞప్తి, ప్రతి ఇంట్లో, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ వెంకటరెడ్డి కోరారు. అప్రమత్తంగా ఉండి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. సాంకేతికత నేరాల నిర్మూలనానికి కీలకమని వ్యక్తం చేశారు. వెల్దండ్ సిఏ రఘువీర్ రెడ్డి, ఎస్ఐ కురుమూర్తి, వంగూరు ఎస్ఐ మహేష్, క్రైమ్ టీంను జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు, అభినందించారు. టెక్నాలజీ ద్వారా కేసుని పరిశోధించడం జరిగి ఈరోజు ఇది ఎక్కడ అంటే శ్రీశైలం డాబా దగ్గర, చౌరస్తా దగ్గర డాబా దగ్గర ఈ కారును గుర్తించడం జరిగింది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద గుర్తించి వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. దాంట్లో 6 మంది పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొలుకులపల్లి నాగేష్, ఈయన హోటల్ వర్కరు అండ్ ఓల్డ్ ఇది బెంగంపేటలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆఫ్ కొండారెడ్డిపల్లి. ఈ పుట్ట వెంకటయ్య, ఇతను కూడా కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి. మరియు కుక్, వంట కూడా చేస్తారు, వంట మాస్టరు. యనుమల జంగయ్య, ఇతను వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు. మరియు కొంచెపు సైదులు కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, వృత్తి డ్రైవర్ కూడా పనిచేస్తాడు. మరియు పెరుమల్ల రామస్వామి, ఈయన వెల్దండ మండలం గుండాలకు చెందినటువంటి గ్రామానికి చెందినవాడు. దొడ్డి యాదయ్య కూడా సేమ్ గుండాల మండలము వెల్దండ మండలం చేస్తున్నాడు. ఈయన కూలి పని చేసుకుంటూ వస్తారు. వీరంతా కలిసి ఈ వాళ్ళని విచారించగా ఈ దొంగతనం అనేది, వంగూరు దొంగతనం అనేది చేసినామని చెప్పినారు. దాంతోపాటు అచ్చంపేటలో 26వ తారీఖు నాడు జరిగినటువంటి డే ఆఫెన్స్లో పట్టపగలే వీళ్ళు దొంగతనం చేసినారని చెప్పిండ్రు. దాంట్లో అక్కడ అజీపూర్ గ్రామంలో రెడ్డమోని సైదుల ఇంటిలో దొంగతనం చేశారు. దాని మీద అక్కడ కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అది కూడా గ్రేవ్ కేసు. దానిలో 5,80,000 మరియు 6 తులాల బంగారం దొంగిలించడం అనేది జరిగింది. దాన్ని కూడా వీళ్ళు మేము చేసినామని, దొంగతనం చేసినామని ఒప్పుకున్నారు. మరియు నాగర్ కర్నూలు పట్టణంలోని చంద్రకళ అనే మహిళ ఇంట్లోకి చొరబడి ఆ మెడలో నుంచి మంగళసూత్రాన్ని 4 తులాల మంగళసూత్రం లాక్కొని పోయినారు. దాని విలువ 80,000 ఉంటుంది. ఇది ఈ వాళ్ళు కూడా అక్కడ స్నాచింగ్ కేసు అనేది రిజిస్టర్ చేసింది నాగర్ కర్నూలులో. అక్కడ A1 అండ్ A2. దీంట్లో A1 అంటే ఇక్కడ కొల్లిపల్లి నాగేష్ అండ్ పుట్ట వెంకటయ్య, వీరిద్దరు దాంట్లో దొంగతనం చేసినారు. అతనితో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు. అతను అతను కూడా మేము త్వరలో పట్టుకుంటాము. అది ప్రాపర్టీ కూడా రికవరీ తర్వాత చేస్తాం. అది ఇంకొకటి. మరియు 26వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి 9 గంటల ప్రాంతంలో కలకుర్తి పట్టణంలోని పినిమేరి తిరుపతమ్మ 65 సంవత్సరాలు వృద్ధురాలు, ఆమె ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఇంట్లోకి ప్రవేశించి 3 తులాల బంగారాన్ని, మంగళసూత్రాన్ని
స్నాచింగ్ చేయడం అనేది జరిగింది. ఇట్టి విషయం కూడా మన పోలీస్ స్టేషన్ కలవకుర్తిలో గ్రేవ్ అఫెన్స్గా ట్రీట్ చేసి రాబరీ కింద కేసు కట్టడం అనేది జరిగింది. ఇది ఇన్స్పెక్టర్ గారు నాగార్జున గారు దీన్ని ఇన్వెస్టిగేషన్లో చేస్తున్నారు. వీరు ఆ ఇంటికి పోతూ దీంట్లో ఎవరున్నారంటే ఈ కేసులో A1 మరి అన్ని కేసులలో కూడా మళ్ళీ కొలుకులపల్లి నగేష్, ఇతను కొండారెడ్డిపల్లిని చెందిన వ్యక్తి ఇతనే ఉన్నాడు. ఇతనితో పాటు ఇంకో అనదర్ పర్సన్ కూడా కలిసి దొంగతనం చేయటం అనేది జరిగిందని చెప్పిండ్రు. దీని తర్వాత అది కూడా పోలీస్ కస్టడీ ద్వారా తర్వాత వేసుకొని రికవరీ చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ నిందితుల మధ్య పరిచయం వీళ్ళంతా ముగ్గురు కొండారెడ్డిపల్లికి చెందిన వాళ్ళు, ముగ్గురు గుండాలకు చెందినటువంటి వాళ్ళు. ఈ A1 అయితే ఎవడైతే పిలిపించి దొంగతనాలు ప్లాన్ చేసుకొని ఇవన్నీ చేసినారు. ఈ గతంలో కూడా A1 అనేవాడు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ చైతన్యపురంలో దొంగతనం చేసినట్టు చెప్పడం అనేది జరిగింది. వీళ్ళందరినీ ఈ రికవరీ చేసినటువంటి ఈ 4 కేసులను డిటెక్ట్ చేసినటువంటి రఘువీర్ రెడ్డి సిఐ వెల్దండ గారిని మరియు SI ఒంగూరు మహేష్ గారిని మరియు వాళ్ళ క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో కిషోర్ రెడ్డి, మురళీకృష్ణ, వెల్దండ PS, ఆంజనేయులు, చారకొండ PS, యాదగిరి ఒంగూరు PS, మరియు శివలీల PC ఒంగూరు, మరియు హరి ఒంగూరు PS, రాంబాబు ఒంగూరు PS, శ్రీకాంత్ ఒంగూరు PS, చిరంజీవి కల్వకుర్తి, వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. నాజీరు కూడా, వీళ్ళు క్రైమ్ పార్టీ, వీళ్ళు చాలా యాక్టివ్, వీళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కేసుని అందరినీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్గా ఏర్పడి అవి డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇతర SIలు అందరూ కోఆర్డినేషన్తో ఈ కేసును డిటెక్ట్ చేసినటువంటి వీరిని మన SP నాగర్ కర్నూలు గారు, నాగర్ కర్నూలు సార్ వీళ్ళందరినీ చాలా మెచ్చుకోవడం అనేది జరిగింది. రివార్డు కూడా ఇస్తామని చెప్పారు. దీనిని ఈ అన్నిటినీ చేసినందుకు మేము కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఈ కేసులలో అన్నిటిలో గ్రేవ్ కేసు అయినందున మన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మా SP గారు అటువంటి నాగర్ కర్నూలు జిల్లా SP గారు పర్యవేక్షణలో ఈ కేసుని ఎవ్రీ డే దాన్ని పరిశీలన చేస్తూ చేయడం వలన ఈ కేసు డిటెక్ట్ అనేది జరిగింది. మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలియజేయని పట్టణ ప్రజలకు కానీ ఇతర మా డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ప్రజలకు కానీ గ్రామాలలో కెమెరాలు పెట్టుకోవాలని మీ అందరికీ మేము సూచించడం జరుగుతుంది. అది తప్పకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అరెస్ట్ చేయడం అనేది జరిగింది. నేను చెప్పిన పేర్ల వాళ్ళలో 6 చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్క కేసులో కొలుపల్లి నగేష్ కొండారెడ్డిపల్లి చెందినవాడు ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రం ఉన్నాడు, అతనే మెయిన్ అఫెండర్. మిగతా వానికి సహాయం చేయడం జరిగింది. అది ఈ దీంట్లో మొత్తము 6 లక్షల రికవరీ చేయింది. మా ఒంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో 2,60,000 మరియు అచ్చంపేట PS పరిధిలోని 3,40,000 క్యాష్ను రికవరీ జరిగింది. అలాగే ఈ అఫెన్స్లో ఉపయోగించిన మారుతి కారును కూడా సీజ్ చేయడం జరిగింది. 6 మొబైల్ ఫోన్లు, ఒక ఐరన్ రాడ్ కూడా ఉపయోగించి చేయడం జరిగింది. దాంతో అది ఒక స్క్రూ డ్రైవర్ కూడా అది సీజ్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ 24 గంటల్లో మేము ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం కోర్టు ముందు ఆనరబుల్ కోర్టును తీసుకొని ఈ కేసులలో ఉన్నటువంటి అన్నిటినీ మేము గోల్డ్ కానీ అది ఇతరత రికవరీ చేస్తాం. వీళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా సార్? గతంలో ఒక A1 మీద మాత్రమే కొలుపల్లి నగేష్ మీదనే ఉన్నది. ఇది చైతన్యపురి అండ్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయని తెలియదు. మన సరౌండింగ్లో ఇది ఒకటే కేసు? మన సరౌండింగ్లో ఈ 4 కేసులలో వీళ్ళు ఇన్వాల్వ్.